పుష్ప. సో, అల్లు అర్జున్ కెరియర్‌లోనే ఇదొక బ్రాండ్ మూవీ. సో, డెఫినెట్‌గా 'పుష్ప 3' వస్తే వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, నాకైతే వెయిటింగ్ చేస్తున్నా 'పుష్ప 3' కోసం. 'పుష్ప' ఇది వైల్డ్ ఫైర్. సో, ఫ్యాన్ మేడ్‌గా క్రియేట్ చేశాను. 'పుష్ప 3' డెఫినెట్‌గా బాక్స్ ఆఫీస్ బద్దలే. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై పుష్పరాజ్! పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. సో, ఈ డైలాగ్ ఎప్పుడో పాతదైపోయింది. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఇది న్యూ. మరి 'పుష్ప 3'లో ఎలాంటి డైలాగ్ ఉంటుంది? అది సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే వైల్డ్ ఫైర్‌గా మారిపోయాడు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'పుష్ప 3 ది ర్యాంపేజ్' వైరల్ లుక్. సో, అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకొని ఉన్న మాస్ కటౌట్ చూస్తుంటే ఈసారి థియేటర్‌లో రక్తం పారడం ఖాయం అనిపిస్తుంది. ఒక్కసారి ఈ పోస్టర్‌ని జాగ్రత్తగా గమనించండి. ఎదురుగా సెల్యూట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ అంటే పుష్పరాజ్ ఇప్పుడు కేవలం స్మగ్లర్ కాదు, అడవిని ఏలే రాజు అని అర్థమవుతుంది. 'ది రూల్' తర్వాత రాబోతున్న 'ది ర్యాంపేజ్' పుష్పరాజ్ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించిందో ఈ లుక్‌లోనే క్లారిటీ ఉంది. ఇది పూర్తిగా ఫ్యాన్ మేడ్. 'పుష్ప 2'లో అరాచకం చూసాం. మరి 'పుష్ప 3'లో ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందో మీరు అనుకుంటున్నారు? అల్లు అర్జున్ ఈ మాస్ లుక్ మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఈ సినిమా ఎన్ని వందల కోట్ల కలెక్ట్ చేసిందో తెలియదు. 'పుష్ప 2' దాదాపు 1800 కోట్ల దగ్గరికెళ్ళింది. ఇక 'పుష్ప 3' అయితే నాకు తెలిసి 10 డేస్‌లో 2000 కోట్లు రావడం ఖాయం. ఇది 'పుష్ప 3'కి ఉన్న క్రేజ్. సో, ఏ లెవెల్‌లో ఉంటుందో మనకందరికీ తెలిసిందే. డెఫినెట్‌గా 'పుష్ప 3' బాక్స్ ఆఫీస్ బద్దలే. సుకుమార్ గారు చెప్పారు 'పుష్ప 3' ఉంటుందని. డెఫినెట్‌గా ఉంటుంది. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్